హే హలో వెల్కమ్ బ్యాక్ టు సీతా అండ్ సితారా. ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఎవ్రీబడి ఆర్ డూయింగ్ సేఫ్ ఎట్ హోమ్. రోజు రోజుకి సిచ్యువేషన్స్ చాలా వర్స్ట్గా తయారవుతున్నాయి. మనం చాలా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. ఇన్ కేస్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అది మన వరకు వచ్చింది అన్నా ఎవ్వరూ కంగారు పడకండి. ఇంట్లోనే ఉండి చాలా సింపుల్ మెడికేషన్తో క్యూర్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిందంతా ధైర్యం. వీ హ్యావ్ టు బి స్ట్రాంగ్ ఇనఫ్ టు ఫేస్ ఇట్, అంతే. లెట్స్ మూవ్ ఆన్ టు ద వీడియో. ఇప్పుడు నేను లోయట్ ప్లాజా నుండి బయటకు వచ్చేసాను. ఇన్ కేస్ లోయట్ ప్లాజా చూడాలి అనుకుంటే నా ప్రీవియస్ వీడియో చెక్ చేయండి. ఇప్పుడు నేను లోయట్ ప్లాజా నుండి పాండాయిజ్ అనే స్టోర్కి వెళ్తున్నాను. ఇది కూడా బుటిక్ బింటాంగ్లోనే ఉంది. బుటిక్ బింటాంగ్ గురించి నేను చేస్తున్న థర్డ్ వీడియో ఇది. చెప్పాను కదా, బుటిక్ బింటాంగ్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ కోలాలంపూర్. అండ్ నా ఫస్ట్ వీడియోలో నేను పెవిలియన్ మాల్ చూపించాను, ఆ ఏరియా అంతా చూపించాను. అండ్ నా సెకండ్ వీడియోలో ఐ హావ్ షోన్ యూ లోయట్ ప్లాజా. అండ్ ఈ వీడియోలో నేను పాండాయిజ్ అనే సూపర్ డూపర్ స్టోర్ చూపించబోతున్నాను. అండ్ బిఫోర్ మూవింగ్ టు ద ఫర్దర్ వీడియో, ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు సీతా అండ్ సితారా. లోయట్ ప్లాజా నుండి పాండాయిజ్కి వెళ్ళే వే అంతా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదంతా కొంచెం నైట్ లైఫ్ ఏరియా అనమాట. ఈ పబ్స్, రెస్టారెంట్స్, బార్ అండ్ రెస్టారెంట్స్ ఇవన్నీ ఉంటాయి. నైట్ మ్యూజిక్ ప్లే చేస్తూ బాగుంటుంది ప్లేస్ అంతా. బట్ ఇప్పుడు ఈ సిచ్యువేషన్ గురించి, మార్నింగ్ టైంలో ఈ రెస్టారెంట్స్ అన్ని ఓపెన్ చేయట్లేదు. చాలా ఫ్యూ రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ అన్ని రెస్టారెంట్స్ ఓన్లీ నైట్ ఓపెన్ చేస్తున్నారు. And we are walking towards Pandais. Let's go and shop there. అండ్ షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా వీడియోని ఎండ్ వరకు చూడండి, బికాస్ ఇక్కడ చాలా వైడ్ వెరైటీ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తాయి. అండ్ ఎస్, పాండాయిస్కి వచ్చేసాం. ఇది చాలా పెద్ద స్టోర్, 3 floors ఉంటుంది. ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ బ్యాగ్స్ కలెక్షన్ ఉంటుంది. లైక్ వాలెట్స్, పర్సెస్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ ఉంటాయి. స్లింగ్ బ్యాగ్స్లో చాలా వెరైటీస్ ఉంటాయి. సిలికాన్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉంటాయి. ఏ సైజులో కావాలన్నా అవైలబుల్ ఉంటాయి. అంత వెరైటీ ఉంటాయి. ఇవిగో ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్. ఇవన్నీ ఆల్మోస్ట్ 30 ringgits ఉంటాయి. 30 ringgits అంటే ఇండియన్ కరెన్సీలో 500 rupees అనమాట. ఎక్కువ బ్యాగ్స్ 500 రూపీస్కే వచ్చేస్తాయి. కొన్ని ఏమో 700, 800 ఇలా కూడా ఉంటాయి. డిపెండ్స్ అండి. మోస్ట్ ఆఫ్ ది బ్యాగ్స్ మాత్రం 500 రూపీస్ వచ్చేస్తాయి. బట్ 500 రూపీస్కి ఇంత వెరైటీ అంటే అసలు మనకి ఏది కొనుక్కోవాలో కూడా అర్థం కాదు. అదే ప్రైస్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ మనం ఏదో ఒకటి చూస్ చేసుకుంటాం. ఇలా ప్రైస్ తక్కువ ఉన్నప్పుడు బ్యాగ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ స్టోర్లో 3-4 బ్యాగ్స్ కొనుక్కుంటారు. మలేషియా ఇస్ అ ప్లేస్ ఆఫ్ మిక్స్డ్ కల్చర్ అనమాట. ఎలా అంటే 50% మలేషియన్స్ ఉంటే 20% చైనీస్, 10% ఇండియన్స్ అండ్ 10% జపనీస్, కొరియన్స్, ఇంకా థాయిలాండ్ వాళ్ళు, ఇలా అందరూ మిక్స్డ్ అనమాట. సో ఈ ఫ్యాషన్ కూడా ఎలా ఉంటుంది అంటే అన్ని ట్రెండ్స్ మలేషియాలో ఉంటాయి. సో ఈ కంట్రీలో ఫాలో అయ్యే అన్ని ట్రెండ్స్ మలేషియాలో ఉంటాయి. అందుకే ఈ స్టోర్ అంత స్పెషల్. అన్ని వెరైటీస్ దొరకడానికి అదే రీజన్. చైనా టౌన్లో కూడా ఈ వెరైటీస్ అన్నీ దొరుకుతాయి. బట్ సింగిల్ స్టోర్స్, చిన్న స్టోర్స్ ఉంటాయి. ఇన్ కేస్ స్టోర్స్ కాకుండా స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది. అసలు స్ట్రీట్ షాపింగ్లో అయితే అన్ని బ్రాండ్స్, ఫేమస్ బ్రాండ్స్ అన్నిటిని ఇమిటేట్ చేసి ఆ స్ట్రీట్ షాపింగ్లో ఉంటాయి. బట్ అక్కడ ఏంటంటే బార్గెన్ చేయాలి. బార్గెన్ చేయకపోతే వాళ్ళు చాలా ఎక్కువ ప్రైజెస్ చెప్పి అమ్మేస్తూ ఉంటారు. ఈ స్టోర్లో అలా కాదు, ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. జస్ట్ ట్యాగ్ చూసుకొని మనం కొనుక్కోవడమే. అండ్ ఈ స్టోర్ ఏంటంటే వన్ స్టాప్ ప్లేస్ లాగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి షాపింగ్ చేసేయచ్చు. సో టూరిస్ట్స్ చాలా ఎక్కువగా వస్తుంటారు ఈ స్టోర్కి. ఇప్పుడైతే అసలు ఎంప్టీ అండి స్టోరు. మలేషియా టూరిజం అంతా కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది. సో ఏ స్టోర్ కన్నా వెళ్ళండి, ఏ ప్లేస్ కన్నా వెళ్ళండి, అంత ఖాళీ. ఈ కంట్రీకి మేజర్ పార్ట్ ఆఫ్ ది ఇన్కమ్ టూరిజం. సో ఇప్పుడు టూరిజం అంతా కొలాప్స్ అయిపోయింది. ఇవి సిలికాన్ స్లింగ్ బ్యాగ్స్. ఇవన్నీ సోప్స్ అండి, చాలా బాగుంటాయి. అండ్ ఫ్లేవర్ కూడా ఎగ్జాక్ట్గా రియల్ ఫ్రూట్ ఫ్లేవర్ ఉన్నట్టు ఉంటుంది.
నైనాకి ఈ వాచ్ కావాలని చాలా గొడవ చేస్తుంది. తనకి వాచెస్ అంటే చాలా క్రేజీ. ఇలాంటి బొమ్మలు కనిపిస్తూ ఉంటే పిల్లలు అడుగుతారు కదా, తను కూడా ఇలాగే వాచ్ కావాలి అని గొడవ చేస్తుంది. బట్ అదేమో చాలా పెద్దది తనకి. నేను చెప్పాను ఇది చాలా పెద్దది, నీకు సరిపోదు అని కన్విన్స్ అయిపోయింది. అండ్ చాలా వెరైటీస్ ఉంటాయండి వాచెస్ కూడా. ఇవన్నీ ఏంటి సింపుల్ నార్మల్ వాచెస్, వర్క్ చేస్తాయో లేదో కూడా నాకు తెలియదు. 10 రింగిట్స్ 20 రింగిట్స్ ఉంటాయి. అంటే 10 రింగిట్స్ అంటే 170 రూపీస్. జస్ట్ ఏదో ఫ్యాషన్ కోసం పెట్టుకోవాలనుకున్న వాళ్ళు కొనుక్కుంటూ ఉంటారు. చిన్నపిల్లల వాచెస్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. పిల్లలకి ఇలాంటివి కొనివ్వడమే బెస్ట్. వాళ్ళు అసలు యూజ్ చేయరు, జస్ట్ చూసి కావాలి, అట్రాక్ట్ అయ్యి కావాలి అంటారు. సో ఇలాంటివి కొని చేయొచ్చు. అండ్ ఇదంతా లైక్ నాన్ బ్రాండెడ్ ఏవో కొన్ని మేకప్ ఐటమ్స్. అండ్ ఇవన్నీ యాక్సెసరీస్ అనమాట, గర్ల్స్ యాక్సెసరీస్. చాలా ఫంకీగా వెరైటీస్ ఉంటాయి. ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన స్టఫ్. బట్ కిడ్సే కాదండి, కొరియన్స్ వీళ్ళందరూ, పెద్దవాళ్ళు కూడా అందరూ పెట్టుకుంటారు ఇవన్నీ. చాలా వెరైటీ ఆఫ్ క్యాప్స్ కూడా ఉంటాయి. అండ్ కీ చైన్స్, గ్లాసెస్, చిన్న పౌచెస్, కాయిన్ పౌచెస్ ఉంటాయి కదా, పౌచెస్, పికాచు. అండ్ టీషర్ట్స్ కూడా ఉంటాయి. చెప్పాను కదా, వచ్చిన వాళ్ళు గుర్తుగా కొనుక్కుంటూ ఉంటారు. వాటి మీద మలేషియన్ ఐకాన్స్ ఉంటాయి కదా, అవన్నీ వేస్తారు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ బ్యాగ్స్ ఉంటాయో అండి, ఏది కొనుక్కోవాలో అర్థం కాదు. ఇప్పుడు నేను సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతున్నాను. సెకండ్ ఫ్లోర్లో ఎక్కువ కిడ్స్కి సంబంధించినవి ఎక్కువ ఉంటాయి. ఇవి రేజబుల్ స్లేట్స్ అనమాట. దీంట్లో చాలా సైజెస్ ఉంటాయి. చిన్నవి స్టార్టింగ్ ప్రైస్ వచ్చి 20 రింగిట్స్, 30 రింగిట్స్ ఉంటాయి. 30 రింగిట్స్ అంటే 500 రూపీస్. చాలా పెద్దది వచ్చేసి లైక్ 1300 రూపీస్ కూడా ఉంటాయి. చాలా చిన్న సైజెస్ కూడా ఉంటాయి. 10 రింగిట్స్కే వస్తాయి. ఇవన్నీ కిడ్స్కి సంబంధించిన స్టేషనరీ అండ్ వాటర్ బాటిల్స్ అండ్ రిటర్న్ గిఫ్ట్స్కి ఇవ్వడానికి కూడా బాగుంటాయండి. నేనైతే సితారా బర్త్డేకి ఇక్కడే రిటర్న్ గిఫ్ట్స్ కొందాం అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ తన బర్త్డే ఇంట్లోనే సెలబ్రేట్ చేయాల్సి వచ్చింది. స్కూల్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఇక్కడ నుండి కొనుక్కొని వెళ్తూ ఉంటారు. ఇండియాలో చాలా స్కూల్స్లో రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు కదా, బర్త్డే సెలబ్రేషన్స్. కానీ ఇక్కడ అలా కాదు, చాలా స్కూల్స్లో ఆల్మోస్ట్ అన్నీ యాక్సెప్ట్ చేస్తారు. పిల్లలందరూ రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తూ ఉంటారు స్కూల్స్లో. ఈ కిడ్స్ స్టేషనరీ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మోస్ట్లీ 7 రింగిట్స్, 10 రింగిట్స్ అలా ఉంటూ ఉంటాయి. అంటే 120 రూపీస్, 170 రూపీస్ అలా ఉంటాయి. అండ్ ఈ వాటర్ బాటిల్స్, స్టీల్ వాటర్ బాటిల్స్, ఇవి చాలా బాగుంటాయి. ఇవి మాత్రం 500 రూపీస్ అలా ఉంటాయి. 30 రింగిట్స్ అనమాట. అండ్ ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి కదా, ఈ బ్యాగ్స్ అన్ని కిడ్స్ బ్యాగ్స్. లైక్ స్కూల్స్కి యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ట్రావెల్కి, ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు కూడా యూజ్ చేయొచ్చు. ఈ బ్యాగ్స్ అన్నీ కూడా ఇలాగే 500 రూపీస్ ఉంటాయి. ఇదంతా ఫుట్వేర్ సెక్షన్, చాలా ఫుట్వేర్ ఉంటుంది. అన్నీ అంతే అండి, మోస్ట్లీ 30 రింగిట్స్ ఉంటాయి. ఎక్కువ ఐటమ్స్ 30 రింగిట్స్ లోపే ఉంటాయి. కొన్ని ఐటమ్స్ మాత్రం 50 రింగిట్స్, 60 రింగిట్స్ అలా కూడా ఉంటాయి.
అండ్ గ్రూప్ టూర్స్ వస్తుంటారు కదా కొంతమంది, వాళ్ళకి గైడ్స్ ఉంటారు కదా, అలా గైడ్ తీసుకొచ్చి ఇలాంటి ప్లేస్లో వదిలేస్తారు. సో వాళ్ళు ఇక్కడ వన్ స్టాప్ ప్లేస్ లాగా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ దొరుకుతాయి కాబట్టి అన్నీ కొనుక్కొని వెళ్తూ ఉంటారు. అండ్ ఇక్కడ చాక్లెట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. చెప్పాను కదా టూరిస్ట్ ప్లేస్ అని. అండ్ ఇవన్నీ మలేషియన్ ఐకానిక్ సింబల్స్ అనమాట. బాటు కేవ్స్, ట్విన్ టవర్స్, ఇవన్నీ వచ్చిన వాళ్ళు బేసిక్గా ఎప్పుడైనా గుర్తుగా ఉండడం కోసం కొనుక్కొని వెళ్తూ ఉంటారు కదా. బయట ఏ టూరిస్ట్ ప్లేసెస్లో దొరికే ప్రైజెస్ కంటే కూడా ఈ స్టోర్లో చాలా రీజనబుల్గా ఉంటాయి ప్రైజెస్. అండ్ చూసారు కదా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో ఈ స్టోర్లో. అండ్ ఇంకో ఫ్లోర్ కూడా ఉంది, బట్ ఫుటేజ్ చాలా పెద్దదైపోతుంది, సో నేను అది యాడ్ చేయడం లేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ నౌ అండి. కోలాలంపూర్ ట్రిప్కి వచ్చిన వాళ్ళు ఎవరు బుటిక్ బింటాంగ్లో ఈ స్టోర్ని మాత్రం మిస్ అవ్వకండి. And before ending up the video, if you have not subscribed to my channel, please do subscribe to Sita and Sitara. And if you want to watch my videos regularly, please click the bell icon so that you'll get the updates as soon as I post the video. And you can also follow me on my Instagram and Facebook pages at Sita and Sitara. Thank you for watching. Have a nice day. Bye-bye.